హలో ఫ్యామిలీస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్. నేను ఇప్పుడు వంకాయ కూర చేస్తున్నా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు స్క్రీన్ మీద క్లారిటీగా చక్కగా కనిపిస్తుంది. తర్వాత కూరగాయల్లో రారాజు వంకాయ అండి. తర్వాత స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ లాగా వేగిన తర్వాత వేపుకోవాలి. తర్వాత మనం కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయ ఉంది కదా, వంకాయ కూడా వేసిన తర్వాత వంకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నా అండి. ఫ్రెష్ వంకాయలు సన్నగా తరిగి సాల్ట్ వాటర్లో సన్నగా తరిగి వేసుకోవాలి. లేదంటే సాల్ట్ వేయకపోతే వాటర్లో ఈ వంకాయలు నల్లగా అయిపోతాయండి. నల్లగా అయిపోతే కర్రీ కూడా అంత టేస్ట్గా ఉండదు. వంకాయ వేసిన తర్వాత మగ్గనివ్వాలి. అంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత కొంచెం సేపు ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ముందే తీసి పక్కకు పెట్టుకున్నా అండి. ఉప్పు, పసుపు, కారం, 1 స్పూన్ అల్లం పేస్టు వేసేసి మళ్ళీ మొత్తం కర్రీ మిక్స్ చేయాలి. చక్కగా మగ్గుతుంది. తర్వాత స్మెల్ కూడా బాగుంటుంది. వంకాయ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి తొందరగానే మగ్గుతుందండి. తర్వాత మీడియం సైజు 2 టమాటా తీసుకున్నా. టమాటా సన్నగా తరిగి టమాటా కూడా వేసేసాను. టమాటా వేసిన తర్వాత కూడా మళ్ళీ కర్రీ మిక్స్ చేయాలి. అంటే ముక్కలు అన్నీ వంకాయలో వంకాయ మిక్స్ అయిన తర్వాత టమాటో వేసాం కదా, టమాటో మొత్తం మ్యాష్ అయ్యేలాగా ఉడుకుతుంది మిక్స్ చేసిన తర్వాత కర్రీని. తర్వాత కొంచెం సేపు ఉడకనిద్దాం. తర్వాత టమాటా కూడా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం చిన్న గ్లాస్ తోటి కొంచెం నీళ్ళు తీసుకున్నా అండి. నీళ్ళు పోసుకొని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. లేదంటే కర్రీ మాడిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనం ఫ్రై కర్రీస్, ఇగురు కర్రీస్ కంటే ఇట్లా గ్రేవీ కర్రీ తినడం రోటీకి, రైస్లోకి, హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత ఇట్లా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో పైన నీట్గా అలంకరించుకొని కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కర్రీ అటు ఇటు కలపాలండి. కూరని కొత్తిమీర వేసాం కాబట్టి